విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కాజా టోల్ ప్లాజా పక్కన ఉన్నటువంటి రామకృష్ణ వెనిజులా బ్యాక్ సైడ్ రోడ్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఈ రోడ్ లో వచ్చేప్పటికి దాదాపుగా 15 నుంచి 20 రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేక వెంచర్లు ఇక్కడ ఈ ప్రాంతంలో వేయటం జరిగింది. ఇక్కడ శరవేగంగా మనకి డెవలప్మెంట్స్ అనేవి కనబడుతున్నాయి వెంచర్ లో. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం రోడ్, ఇది 60 ఫీట్ రోడ్ అండి. మనకి ఇది రేపు డైరెక్ట్ గా మనకి నేషనల్ హైవే కి కనెక్ట్ చేయబడుతుంది. ఈ రోడ్ నుంచి మనం డైరెక్ట్ గా వెంచర్ లోకి వెళ్తున్నాం. మనం చూస్తున్నాం సన్ సిరీ సంబంధించినటువంటి వెంచర్. ఇక్కడ వర్క్స్ బాగా జరుగుతుంది. దాదాపుగా 5 ఎగ్జిట్ పాయింట్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సన్ సిరీ వారు 21 ఎకరాల్లో మెగా వెంచర్ వేయడం జరిగింది. ఇంతకు ముందు మనం ఫస్ట్ ఫేజ్ పక్కనే కంప్లీట్ చేసుకుని ఇది సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ వర్క్స్ అనేవి చాలా బాగా వేగంగా జరుగుతుంది. సీసీ రోడ్ల పరంగా కానీ, అలాగే మనకి క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్, హై ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ మనకి సన్ సిరీ వారు అందిస్తున్నారు. ముఖ్యంగా మనకి అప్రూవల్స్ పరంగా చూసుకుంటే ఏపీ సిఆర్డీఏ, రేరా మొదలైనటువంటి అప్రూవల్స్ కూడా కలవు. అయితే ఇక్కడ గజం వచ్చేప్పటికి 25,000 రూపాయలు మాత్రమే మనకి పెట్టడం జరిగింది. ముఖ్యంగా కాజా టోల్ ప్లాజా వద్ద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ మనకి విజయవాడకి, గుంటూరుకి, ఇటు అమరావతి కోర్ క్యాపిటల్ కి సమానమైనటువంటి దూరంలో ఉంది ఈ ప్రాంతం. అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అటు మనకి వెస్ట్ బైపాస్ అనేది అతి దగ్గరలో ఉందన్నమాట. హైదరాబాద్ వెళ్ళడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, అలాగే ఇటు చెన్నై హైవే ఉంది. రేపు ఫ్యూచర్లో మనకి ఈ యొక్క సమీపంలోనే మనకి ఈస్ట్ బైపాస్ కూడా రాబోతుంది. అందుకని ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. కాజా టోల్ ప్లాజా వద్ద కరెక్ట్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది మొదలైనటువంటి విషయాల కోసం పూర్తి సమాచారం కోసం ఈ క్రింది కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించండి.